ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాకి మరో గుడ్ న్యూస్ ఇచ్చారు. అనంతపురం జిల్లాలో హంద్రీ నీవా కాలువని రెట్టింపు స్థాయిలో వెడల్పు చేయడంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్న 6 లక్షల ఎకరాలకు తోడు మరో 6 లక్షల ఎకరాలకి డ్రిప్ ద్వారా నీటి సరఫరా చేయడంతో పాటు అనంతపురం జిల్లాలో కరువు ప్రాంతాల్లో కనేకల్ లాంటి ఎడారి ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్ దాదాపు 3000 మెగావాట్లతో సోలార్ ప్లాంట్ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇది రాబోయే సంవత్సరంలో అవుతుందా 2 సంవత్సరాలు అవుతుందా మనం కరెక్ట్గా చెప్పకపోయినా అనంతపురం జిల్లాలో పండన ప్రాంతాల్లో నీటి పారుదల సదుపాయం లేని ప్రాంతాల్లో రైతులు కూడా ఆదాయం వచ్చే విధంగా రైతుల దగ్గర నుంచి భూములు గుంజుకొని కాదు, రైతుల దగ్గర నుంచి భూమి లీజుకు తీసుకొని 1 ఎకరాకు ప్రతి సంవత్సరం 30,000 లీజు ఇస్తూ సోలార్ పంట పండించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. పీపీపీ మోడ్లో ఈ ప్రాజెక్టు రాబోతా ఉంది. ఆ అనంతపురం జిల్లాలో 3000 మెగావాట్లతో ఈ ప్రాజెక్టు కనేకల్ ప్రాంతంలో వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎడారి నివారణ పథకంలో భాగంగా అక్కడ ఇప్పటికే ఎడారి నివారణకి అనేక ప్రోగ్రామ్స్ చేపడుతున్నా కూడా ఎడారి విస్తరిస్తూ ఉంది, ఇసుక విస్తరిస్తూ ఉంది. అనేక గ్రామాల్లో పంటలు పండే పరిస్థితి లేదు. ఇక మేకల మేపుకోవడానికి కూడా పరిస్థితి వలసిపోతున్నారు. రాబోయే రోజుల్లో ఏవైతే ఎడారి భూములు పనికిరావు చవుడు ఇసుక వేసిన భూములే రైతులకి ఆదాయం తెచ్చిపెట్టబోతున్నాయి. అనంతపురం జిల్లాలో సోలార్ ప్లాంట్ ఎక్కడ పెడితే బాగుంటుంది అనే విషయాన్ని మీరు కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.